ఇండో పెసిఫిక్ రీజియన్ లో చైనా వాడు ఆడుతున్న ఆటని డామినేట్ చేయడానికి నరేంద్ర మోడీ గారు 3 నేషన్ టూర్ ని మొదలు పెట్టారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. కరెంట్లీ మన భారత్ ఎజెండా మాత్రం ఒకటే, ఈ ఇండో పెసిఫిక్ రీజియన్ లో మనతో క్లోజ్ ఉన్న కంట్రీస్ తో ట్రేడ్, డిఫెన్స్, సెక్యూరిటీ అండ్ రీజనల్ కార్పొరేషన్ ని స్ట్రెంథనింగ్ చేసుకోవడం, అంటే ఇంకా పెంచుకోవడం. ఓకే, నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు జూలై 6th నుంచి 8th వరకు నరేంద్ర మోడీ గారు ఇండోనేషియాకి వెళ్ళబోతున్నారు. అండ్ యాజ్ వి నో, మన భారత్ కి ఇండోనేషియాకి గత 75 years నుంచి, అంటే 1949 నుంచి we have a very good relationship with them. సో అందుకే ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇండోనేషియా ప్రెసిడెంట్ ఈ ప్రబోవో సుబియాంటోతో బయలాటరల్ టాక్స్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ జూలై 8 to 10th నరేంద్ర మోడీ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళబోతున్నారు. ఆ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ మీటింగ్స్ పెట్టుకొని దే వాంటెడ్ టు టాక్ అబౌట్ ద ట్రేడ్ అండ్ సెక్యూరిటీ, డిఫెన్స్ అండ్ ఈ బిజినెస్ లీడర్స్ తోని ఈ టెక్నాలజీకి సంబంధించిన విషయాలన్నీ డిస్కస్ చేయబోతున్నారు. అండ్ ఫైనలీ 40 సంవత్సరాల తర్వాత ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ గా న్యూజిలాండ్ కి విజిట్ చేయబోతున్నారు ఆన్ ద డే ఆఫ్ జూలై 10th and 11th. మన భారత్ కి ఇండోనేషియా నుంచి ఆయిల్ అండ్ కోల్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. అండ్ ఆస్ట్రేలియా నుంచి కోల్ అండ్ క్రిటికల్ మినరల్స్ దట్ వి యూజ్ ఇన్ అవర్ టెక్నాలజీ. అండ్ న్యూజిలాండ్ దేశం నుంచి వూల్ అండ్ టింబర్ లాంటి వస్తువులు మన దేశానికి వస్తూ ఉంటాయి. ఆ 3 దేశాలకి మన భారత్ నుంచి ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, మెడిసిన్, పెట్రోలియం ప్రొడక్ట్స్, టెక్స్టైల్ అండ్ ఐటీ సర్వీసెస్ ని మనం ఆ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇప్పటి నుంచే కాదు, మనకి పాస్ నుంచి కూడా వీ హావ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ దాట్ 3 countries. ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా అయితే క్వాడ్ లో కూడా మెంబర్. అయితే ఆల్ ఆఫ్ అ సడన్ నరేంద్ర మోడీ గారు ఈ 3 నేషన్ టూర్ కి ఎందుకు వెళ్తున్నారు అంటే, దానికి మెయిన్ రీజన్ వచ్చేసి చైనా అనే ఒక దేశం. మనందరికీ తెలుసు, చైనా వాళ్ళు మన భారత్ ని డామినేట్ చేయడానికి, ఎస్పెషల్లీ వరల్డ్ ని డామినేట్ చేయడానికి ఇండో పెసిఫిక్ రీజియన్ లో పాకిస్తాన్ లో గాద్వార్ పోర్ట్ ని డెవలప్ చేస్తున్నారు, శ్రీలంకలో హమదోబా పోర్ట్ ని డెవలప్ చేస్తున్నారు, అండ్ మయన్మార్ లో ఒక పోర్ట్ ని డెవలప్ చేస్తున్నారు, అండ్ ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ లో చిటగాంగ్ పోర్ట్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే ఈ సో కాల్డ్ డెవలప్మెంట్ పేరుతో ఇండో పెసిఫిక్ రీజియన్ లో వాళ్ళ ప్రెజెన్స్ ని ఎక్స్పాండ్ చేసుకొని టైమ్ లాజిస్టిక్స్ ని మానిటర్ చేయడానికి అండ్ సెక్యూరిటీని డామినేట్ చేయడానికి చైనా ప్లాన్ చేస్తుంది. సో అందుకే ఇండో పెసిఫిక్ రీజియన్ లో మన భారత్ యొక్క డామినెన్స్ ని పెంచడానికి నరేంద్ర మోడీ గారు ఈ 3 countries కి వెళ్ళడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఈ బయలాటరల్ టైస్ అండ్ డిఫెన్స్ డీల్ అండ్ ట్రేడ్ డీల్ అవన్నీ జరగవచ్చు ముందు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అంటిల్ దెన్ ఫాలో మై పేజ్, స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్.